సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నేను మీకు ఎప్పుడు చెప్పినట్టే ఎవ్రీ సాటర్డే కొత్త లర్నింగ్ వీడియో తెస్తానన్నాను. సో ఎవ్రీ సాటర్డే మీకు ఒక లర్నింగ్ వీడియో వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ సాటర్డే రాకపోతే ఫ్రైడే ఈవినింగ్ వస్తుంది. ఈరోజు నేను ఇప్పుడు రికార్డ్ చేసేటప్పుడు ఫ్రైడే ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాను నేను. సో కొన్నిసార్లు లేట్ అవుతుంది అంటే ఫ్రైడే తెచ్చేస్తా. సాటర్డే వీడియో రాకపోతే ఫ్రైడే వస్తుంది, ఒకవేళ ఫ్రైడే రాకపోతే డెఫినెట్గా సాటర్డే వస్తుంది. లర్నింగ్ వీడియో అయితే వస్తుంది. ఇక మీద కంటెంట్ మొత్తం అదిరిపోద్ది. మీకు నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను కదా, మీరు వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత అబ్బా చాలా బాగా చెప్పాడు, క్లారిటీగా అర్థమైంది అని మీరే ఫీల్ అవుతారు. ఓకే, సో దానికోసం ఒకవేళ కానీ మీకు వీడియో ఎండ్ వరకు చూస్తూ మీకు డెఫినెట్గా ఏ పాయింట్లో అయినా మీకు నచ్చితే ఒక్క లైక్. ఓకే, సో మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో వాట్ ఈజ్ ఓపెన్ ఇంట్రెస్ట్? అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి? ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్లో ఎలా చూడాలి? దాన్ని బట్టి మనం ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఒక లైక్ అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దానివల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, తెలుస్తుంది. ఓకేనా, ముందు మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్ ప్రజెంట్ రైట్ నో ఏమవుతుంది, ఒక సైడ్ వేస్ మార్కెట్ ఉంది. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఇగో లైక్ లాస్ట్ 3 days నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి ఒక షార్ప్ ఫాల్ అయింది. ఇది ఇప్పుడు మీరు ఎప్పుడు చూసిన వీడియో చూడండి, ఆల్మోస్ట్ ఇప్పుడు Jan 13, 2026 Jan 13. సో మార్కెట్ ఏమైంది, ఒక ఫాల్ అయింది, ఓ 2 రోజులు సైడ్ వేస్లో ఉంది. ఓకే, 2-3 రోజులు సైడ్ వేస్లో ఉంది 2 days నుంచి. 13, 14 అండ్ 16th కూడా మార్కెట్ పైన ఓపెన్ అయ్యి కిందకు వస్తుంది. సైడ్ వేస్ మార్కెట్లో ఉంది, ఒక రేంజ్ మార్కెట్లో. సరే, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడ మనం చూస్తాం. ఓపెన్ ఇంట్రెస్ట్ చూడడానికి టూల్స్ ఉన్నాయి, ఫ్రీ మెథడ్ ఉంది. మీకు ది బెస్ట్ టూలు చెప్తాను, ఫ్రీ మెథడ్ కూడా చెప్తాను. ఫ్రీ మెథడ్ ఫ్రీలానే ఉంటుంది, అర్థమవుతుందా? సో ఏదైనా ఫ్రీగా దొరికిందంటే అది ఫ్రీలో ఎలా ఉంటుందో తెలుసు కదా. సో టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోండి. అది కొద్దిగా పేడ్, కొన్ని పేడ్ ఉంటాయి. లైక్ నెలకు నీకు 1000 రూపాయలు కట్టాలి లేదా నెలకు 500 కట్టాలి అని పేడ్ ఉంటాయి. కొన్ని చూపిస్తా. పేడ్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు మోర్ యాక్యురేట్ డేటా వస్తుంది, క్లారిటీ వస్తుంది డేటాలో. డేటా వర్స్ట్ డేటా ఒకటి, యాక్యురేట్ క్వాలిటీ డేటా ఒకటి. మీకు క్వాలిటీ డేటా వాడండి అని నేను చెప్పేది. ఓకే, సో ఫస్ట్ థింగ్ అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఏమీ తెలియని వాళ్ళకి సో వాట్ ఈజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే నేను ఫస్ట్ అది మీకు క్లారిటీ ఇస్తా, సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఓపెన్ పొజిషన్స్. ఓకే, ఓపెన్ ట్రేడ్స్, ఓపెన్ పొజిషన్స్, దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్లో పెడతారు. చేంజింగ్ ఓఏ ఏంటంటే పొజిషన్స్ మారుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి, దాన్ని చేంజింగ్ ఓఏ అంటే కొత్త పొజిషన్స్ యాడ్ అవ్వడానికి ఉన్నాయి ఆర్ కొత్త పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడానికి ఉన్నాయి. ఎనీథింగ్ అక్కడ చేంజింగ్ ఓఏలో కనబడుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ చూడాలి, చేంజింగ్ ఓపెన్ ఎక్కడ చూడాలి కూడా చెప్తా. ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఓపెన్ ట్రేడ్స్. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఈరోజు మార్కెట్ మనందరం ఈరోజు 16th, ఈరోజు మార్కెట్లో మనం మార్కెట్ ఏమి ఎగ్జాంపుల్ ఈ లెవెల్ తీసుకుందాం 26,000. ఓకే, 26,400. ఇది రౌండ్ లెవెల్ కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుందని తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్ కోసం. ఇది ఇప్పుడు 26,400 నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాను నేను. ఓకే, అప్ సైడ్కి. ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్ లెర్నింగ్ పాయింట్. బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు లెవెల్స్లో కూర్చుంటారు, అంటే జోన్స్. లైక్ ఇట్లా జోన్ ఇప్పుడు 26,400 నుంచి ఇక్కడ 410, 420 అని ఒక 20-30 పాయింట్లు జోన్లో కూర్చుంటారు. 10 to 15 పాయింట్స్ రేంజ్ అండ్ ఆ జోన్స్లో కూర్చుంటారు బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు. అది మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. సో పాయింట్ మనలాగా మన మార్కెట్లో ర్యాలీ అవుతుంటే బిగ్ ప్లేయర్ ఎక్కడ పడితే అక్కడ దూరిపోడు. అయితే టాప్లో రెసిస్టెన్స్ దగ్గర కూర్చుంటాడు లేదా సపోర్ట్ల దగ్గర కూర్చుంటాడు, జోన్స్లోనే కూర్చుంటారు వాళ్ళు. వాళ్ళ ఆర్డర్లు ఇక్కడే ప్లేస్ అవుతాయి అంతే తప్ప మార్కెట్లో మధ్యలో దూరరు. సో ఇప్పుడు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 26,400 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఎంత ఓఏ ఉంది అంటే ఫర్ సపోజ్ 1000 ఉంది ఓఏ అంటే ఇక్కడ 26,400 నుంచి మార్కెట్ ఏమైంది, పైకి వెళ్ళింది, అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, నేను బాగా చెప్తున్నాను, చాలా ఈజీ ఎగ్జాంపుల్ ఇది, మీకు ఈజీగా అర్థమైపోద్ది. 26,400 అది ఎట్ ద మనీ, ఎనీ నెంబర్ ఎట్ ద మనీ అనుకోండి. బట్ ఇది ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నా. రైట్ నో మీరు ఎట్ ద మనీ ఏదైనా వేసుకోండి,
ఓకే. ఎట్ ద మనీ దగ్గర నుంచి ఇది ఎట్ ద మనీ ఏటీఎం. ఓకే. ఏటీఎం దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. అప్పుడు నేను చూశాను ఈ 26,400 ఏటీఎం ఇక్కడ 1000 ఓఏ పొజిషన్స్ ఉన్నాయి. అంటే ఓపెన్ పొజిషన్స్, అంటే ఎవరో 1000 పొజిషన్స్ అప్ సైడ్ వెళ్తుందని క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు పొజిషన్స్ ఇక్కడ ఉన్నాయి, అవి అప్ సైడ్ పొజిషన్సా డౌన్ సైడ్ పొజిషన్స్ అని ఓఏలో తెలీదు, బట్ అక్కడ పొజిషన్స్ ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. ఓకే. అక్కడ ఏం తెలుస్తుంది, పొజిషన్స్ ఉన్నాయని తెలుస్తుంది. అది మార్కెట్లో వాళ్ళు బై చేసి కూర్చున్నారా, ఆర్ కాల్ని బై చేసి కూర్చున్నారా, లేదా కాల్ని సెల్ చేసి కూర్చున్నారా, లేదా ఫ్యూచర్ని బై చేశారా అనేది మనకు తెలీదు. అది ఎక్కడ డేటా రాదు. అది బిగ్ ప్లేయర్ బాగా డబ్బులుండి మీరు హై ఎండ్ సాఫ్ట్వేర్లు కొనుక్కుంటే తప్ప మీకు దగ్గర ఒక్కొక్క సాఫ్ట్వేర్ వాల్యూవే 2 to 3 lakhs ఉంటుంది. అలాంటి సాఫ్ట్వేర్లు కొనుక్కుంటే తప్ప మనం డేటా ప్లెడ్జ్ చేయలేం, ఎన్ఎస్సి నుంచి డైరెక్ట్గా తీసుకోలేం. సో అంత పెద్ద డేటా కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ ఓఏ అంటే తెలుస్తుంది అంటే ఓపెన్ పొజిషన్స్, అంటే ఇక్కడ 1000 ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి. అది అప్ సైడ్కి ఉన్నాయి డౌన్ సైడ్కి ఉన్నాయి నాకు తెలియదు. ఓకే డన్. మరి అది ఎలా ఐడెంటిఫై చేస్తాం, అది ఓపెన్ ఇంట్రెస్ట్ చూపిస్తా. అక్కడ నీకు 2 ఉంటాయి, కాల్ ఓపెన్, పుట్ ఓపెన్ అని. సో కాల్ ఓపెన్ అంటే కాల్ని మనం కొంతసేపు వరకు మనం ఏం చేద్దామంటే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ గేమ్ అంతా సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూద్దాం. ఓకే. సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూద్దాం. ఎందుకంటే ఓపెన్ అండ్ బిగ్ ప్లేయర్లు అందరూ సెల్లింగ్ చేస్తారు అండ్ మన మార్కెట్ కూడా సెల్లర్ మార్కెట్. సో మీరు ఆప్షన్ బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడొద్దు, మార్కెట్ని అస్సలు చూడొద్దు. ఈ ఒక్క వీడియో కోసం మీ మైండ్ అంతా ఒక సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడండి. సో కాల్ని సెల్ చేయడం అంటే బాగా వినండి, ఇది ఎవరికి తెలియకపోతే బిగినర్స్కి చెప్తున్నా. కాల్ని సెల్ చేశారు అంటే మార్కెట్, ఓకే, మార్కెట్ కూడా పడితే కాల్ కూడా ఏమవుతుంది, సిఈ కూడా పడుతుంది. ఓకే. అదే పుట్టు, ఓకే, పిఈ సెల్ చేశారనుకో, ఇగో పిఈ, ఓకే, పిఈ సెల్ చేశారనుకోండి, దాని అర్థం మార్కెట్ పైకి వెళ్తే పుట్ ఆప్షన్ పడుతుంది. ఇక్కడ మీకు ఇంకా క్లారిటీ చూపించాలంటే ఇలా, ఇగో మార్కెట్ పైకి వెళ్తే, ఇది మార్కెట్ పైకి వెళ్తే పుట్ ఆప్షన్ పడుతుంది, పిఈని సెల్ చేస్తారు. ఓకే. మార్కెట్ పైకి వెళ్తే పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు. అదే మార్కెట్ పడితే కాల్ ఆప్షన్ కూడా పడుతుంది. సో ఇది కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ డిఫరెన్స్. సో మనం సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూద్దాం. ఓకే. మరీ బిగినర్స్ అసలు కాల్ ఆప్షన్ అంటే ఏంటో పుట్ ఆప్షన్ అంటే ఏంటో కూడా తెలీదు అంటే నెక్స్ట్ వీడియో దాని గురించి డెడికేటెడ్గా నేను వీడియో చేస్తాను, వాళ్ళు కామెంట్ చేయాలి, ఎస్ అన్న మాకు అసలు తెలియదు అసలు కాల్ ఏంటి పుట్ ఏంటి అది ఎందుకు పైకి వెళ్తుంది ఎందుకని వాళ్ళు కామెంట్ చేయండి. ఆ ఎక్కువ కామెంట్లు వస్తే దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను, ఎందుకంటే బేసిక్ వీడియో అది. ఓకే. సో మనం ఇప్పుడు సెల్లర్ పాయింట్ ఆఫ్ నుంచి చూద్దాం. సో ఇక్కడ 1000 ఓఏ ఉంది అంటే దాని అర్థం మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందో మనకు తెలియదు. ఇప్పుడు ఈ 1000 ఓఏ కాల్ సైడ్ ఉందనుకో, సి సైడ్, దాని అర్థం కాల్ని సెల్ చేశారు అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అంటే అది ఫేక్. ఎందుకు, ఇక్కడ 26,400 దగ్గర 1000 ఓఏ ఉంది, 1000 ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే ఓపెన్ ట్రేడ్స్. ఇప్పుడు నా పొజిషన్ నేను ట్రేడ్ తీసుకుంటానా, అది ప్రాఫిట్ లాస్ రన్ అవుతుంది, అలా ఓపెన్ ట్రేడ్లు 1000 ఉన్నాయి. 1000 ఉన్నాయంటే అది కూడా ఎటు కాల్ సైడ్ ఉన్నాయి, అంటే కాల్ని సెల్ చేశాడు ఎవరో బిగ్ ప్లేయర్, కాల్ని సెల్ చేశాడు. 1000 పొజిషన్స్ ఉన్నాయి అంటే అప్పుడు ఏంటి 24,600 నుంచి కిందకి రావాలి, ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వెళ్తుందని. ఎందుకు ఇందాక చెప్పాను కదా, కాల్ని సెల్ చేయడం అంటే సిఈని సెల్ చేశారు అంటే దాని అర్థం మార్కెట్ కూడా కింద పడుతుందని. సో 26,400 నుంచి మార్కెట్ కిందకి రావాలి అని అనుకున్నాడు, అందుకు 1000 సెల్ చేశాడు. బట్ మార్కెట్ పైకి వెళ్తుంది అంటే అది ఫేక్ బ్రేక్అవుట్ లాగా, లేకపోతే ఫేక్ ట్రాప్ లాగా. అప్పుడు ఏమవుద్ది, మార్కెట్ కొంచెంసేపు పైకి వెళ్ళి ట్రాప్ చేసి అందరినీ కిందకు వస్తుంది. సో అట్లా ఓఏ పనిచేస్తుంది. సో ఓపెన్ పొజిషన్స్ అంటే ఓఏ అంటే ఓపెన్ పొజిషన్స్, ఒక లెవెల్లో ఎన్ని ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి అంటే ఎంతమంది ట్రేడ్ చేస్తున్నారు, ఎన్ని పొజిషన్స్ ఓపెన్లో ఉన్నాయి అన్నది మనకు తెలుస్తుంది. ఎంత ఎక్కువ ఓపెన్ పొజిషన్స్ ఉంటే ఆ లెవెల్ అంత స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకు స్ట్రాంగ్, ఎందుకంటే అక్కడ బిగ్ ప్లేయర్లు కూర్చున్నారు. ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు నేను అంటే మనం కూడా ట్రేడ్ చేస్తే ఓపెన్ ఇంట్రెస్ట్లో కలుస్తుంది, బట్ ఒక రిటైల్ ట్రేడర్ ఓపెన్ ఇంట్రెస్ట్ కన్నా ఒక బిగ్ ప్లేయర్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ కౌంట్ అయ్యిద్ది. ఓకే. అందరివి కౌంట్ అవుతాయి, రిటైల్ ట్రేడర్వి అవుతాయి, మనవి అందరివి లెక్క అక్కడ కౌంట్ వస్తుంది. కానీ అన్నిటికన్నా ఎక్కువ రిటైల్ ట్రేడర్స్వి బిగ్ ప్లేయర్ ఓపెన్ ఇంట్రెస్ట్లు కనబడతాయి. ఓకే. సో ఒక లెవెల్లో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే దాని అర్థం అక్కడ బిగ్ ప్లేయర్ ఉన్నాడు అండ్ అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళాలనుకుంటుందా, అంటే కాల్ సైడ్ ఎక్కువ ఉంటే పైకి వెళ్ళాలనుకుంటుంది, కాల్ సైడ్ ఎక్కువ ఉంటే ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ పడాలనుకుంటుంది, పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే పీ సైడ్ ఎక్కువ ఉంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటుంది. అది మనం చూడాలి. ఓకే. సో ఇప్పుడు మీకు చార్ట్లో కూడా చూపిస్తా, డోంట్ వరీ. ఇంతవరకు ఐ హోప్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది కదా. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు, ఓపెన్ పొజిషన్స్, ఆ లెవెల్లో ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి. డోంట్ వరీ, మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తా. ఓకే. ఎండ్ వరకు మీరు చూడండి జస్ట్ వీడియోని.
ఇప్పుడు ఫ్రీ టూల్ అని చెప్పాను. ఫ్రీ టూల్ ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లోకి వెళ్తే మీరు నార్మల్గా ఆప్షన్ చైన్ అని కొట్టండి. ఇది డెరివేటివ్ మార్కెట్, ఇది ఆప్షన్ చైన్. ఆప్షన్ చైన్లోకి వెళ్తే నిఫ్టీ 50 కరెంట్ ఎక్స్పైరీ 28th Jan ఎక్స్పైరీ. మీరు ఇక్కడ కొద్ది కింద స్క్రోల్ చేస్తే ఇగో ఇది ఎట్ ద మనీ. ఓకే, సో ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ ఉంది? 25,750, 25,700. ఇది ఎట్ ద మనీ దగ్గర రన్ అవుతుంది. 25,750 ఇస్ ఎట్ ద మనీ. సో ఇప్పుడు ఎట్ ద మనీ దగ్గర రన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, ఓఐ అండ్ చేంజింగ్ ఓఏ ఇది ఓఏ కనబడుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, అన్నిటికన్నా ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది? 26,000 దగ్గర మీకు ఇక్కడ చూస్తే ఓఏ ఎక్కువ ఉంటుంది. ఒక్క నిమిషం, ఆప్షన్ చైన్లోకి వచ్చాను ఒకసారి. ఓకే 26,000 దగ్గర కిందకి వెళ్తున్నాను మళ్ళీ. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఈ 26,000 అబ్జర్వ్ చేయండి. ఇగో 26,000 ధర ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 2,24,000 ఉంది. ఓకే, 26,000 ధర ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ క్వశ్చన్ ఉంది, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. ఇగో పైకి ఇగో చూడండి, ఇగో ఇది ఓఏ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్. చేంజ్ ఇన్ ఓఏ అంటే చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్. అది కూడా ఏంటో చూపిస్తుంది. దాని తర్వాత ఆ వాల్యూమ్ ఐవి ఉంటుంది. ఆప్షన్ చైన్ రిలేటెడ్గా నేను ఒక వీడియో చేస్తాను, దాని గురించి కంగారు పడకండి. ఆప్షన్ చైన్ ఏంటి, అసలు అది ఎలా చూస్తామని. ఇది ఆప్షన్ చైన్. 26,000 ధర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 2,24,000 ఉంది. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఓపెన్ పొజిషన్స్ అంటే ఇక్కడ ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి. 26,000 ధర ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి. అది ఎటువైపు ఉన్నాయి? కాల్ సైడ్ ఉన్నాయి. సింపుల్గా ఇక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాల్ సైడ్ అంటే కాల్ని సెల్ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి, కాల్ని సెల్ చేస్తున్నారు అని. అదే పుట్ సైడ్ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందంటే పుట్ని సెల్ చేస్తున్నారు అని. ఓకే, ఏం చేస్తున్నారు? పుట్ని. కాల్ని సెల్ చేస్తే మార్కెట్ పడుతుంది, పుట్ని సెల్ చేస్తే మార్కెట్ పైకి వెళ్తుంది. ఇది సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నా, నాట్ బయింగ్. అదే బయర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఒకసారి మీకు క్లారిటీ ఇవ్వాలి అంటే, బయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది తెలుసా? మార్కెట్ పైకి వెళ్తే కాల్ ఆప్షన్ కూడా పైకి వెళ్తుంది. మనం మార్కెట్ పైకి వెళ్తే సీని బై చేస్తాం, అవునా? ఒకసారి మార్కెట్ ఎటు మార్కెట్ పైకి వెళ్తే మనం సీని కూడా బై చేస్తాం. అదే మార్కెట్ పడితే పుట్ని బై చేస్తాం, మనం పీని బై చేస్తాం. అంతేనా? ఇది బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దీన్నే కొద్దిగా మీరు రివర్స్ చేసుకున్నారు అనుకోండి, సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తుంది. మార్కెట్ పడితే కాల్ కూడా పడుతుంది, సో సి సెల్ చేస్తాం. మార్కెట్ పైకి వెళ్తే పుట్ని సెల్ చేస్తాం, పీ పడుతుంది, సో పుట్ని సెల్ చేస్తాం. ఇది సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇంతవరకు మీకు క్లారిటీ కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఎవరు ఎక్కువ ఉన్నారు? కాల్ సైడ్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ కాల్ ఎవరో సెల్ చేశారు. 26,000 ఎవరు కాల్ సెల్ చేశారు. ఇంత ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి. 2 lakh పొజిషన్స్ అని ఓఏ పొజిషన్స్ ఓపెన్లో ఉన్నాయి, అంటే ట్రేడ్ ఓపెన్లో ఉంది. అది కాకుండా చేంజింగ్ ఓఏ చూడండి. చేంజింగ్ ఓఏ ఏం చెప్తుందంటే ఎక్స్ట్రాగా, అంటే 2,24,000 పొజిషన్స్ కాకుండా ఎక్స్ట్రాగా 27,906 పొజిషన్స్ యాడ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. లిమిట్ ఆర్డర్లో యాడ్ అవ్వడానికి, కొత్తగా యాడ్ అవ్వడానికి. అదే పొజిషన్స్ తగ్గాయి అనుకో, అంటే అక్కడ నుంచి ఎవరైనా ఎగ్జిట్ అయ్యారు అనుకో, ఇట్లా మైనస్ అవుతాయి పొజిషన్స్. ఓకే, సో ఇక్కడ 2 lakhs నుంచి ఇక్కడ మైనస్ ఉందనుకో, దాని అర్థం 2,24,000 నుంచి 27,906 పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు, తగ్గుతున్నారు. ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ఎగ్జిట్ అవుతున్నారు అని తెలుస్తుంది. సో ప్లస్ ఉంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం పెరుగుతుంది అంటే ఈ లెవెల్లో ఆల్రెడీ ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి. చేంజింగ్ ఏం చెప్తుంది? ఇంకా పొజిషన్స్ యాడ్ అవుతున్నాయి, సో ఈ లెవెల్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్తుంది. ఓకే, ఇది ఫ్రీ టూల్. ఇదేంటి? ఫ్రీ టూల్ ఎన్ఎస్ ఇండియా వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఇది నేను అడిగితే వాడొద్దనే చెప్తాను, ఎందుకంటే దీనికన్నా చెప్పాను కదా, కొన్ని డబ్బులు ఇస్తే టూల్స్ వస్తాయి, దాంట్లో ఇంకా ఫాస్ట్గా డేటా లోడ్ అయ్యిద్ది, మీకు ఇంకా క్లారిటీగా కనబడుద్ది. అండ్ నెక్స్ట్ డేటా వస్తే ఆప్స్ట్రా మీరు వాడండి. ఆప్స్ట్రా పేడ్ తీసుకోండి సబ్స్క్రిప్షను. ప్రైజింగ్లోకి వస్తే మీకు ఒకసారి ప్రైజింగ్ కూడా చూపిస్తున్నాను. సో ప్రైజింగ్ వస్తే 1,300 ఇట్లా విత్ మంత్లీ జిఎస్టీ పడుతుంది. ఇది ఒకసారి మీరు చూడండి, ఎందుకు బెస్ట్ అంటున్నానో అర్థం చేసుకోండి. ఓకే, ఇదే కాదు ఇంకా బోల్డ్ ఉంటాయి అలాంటి వెబ్సైట్లు, బట్ ఆప్స్ట్రా ఇస్ గుడ్. ఆప్స్ట్రా ఉంది, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇది నిఫ్టీ 20th Jan. ఇక్కడ మీరు స్పాట్, ఇది ఫ్యూచర్, మీకు కనబడుతుంది కదా డిఫరెన్స్. ఓకే, ఇక్కడ మీరు చూడండి 25,700 ఇది ఎడ్దాం అనేది ఇప్పుడు మీకు కనబడుతుంది. ఇక్కడ చూడండి ఓఏ, ఇగో ఇక్కడ ఓఏ ఇన్ లాట్స్లో చూపిస్తున్నారు. ఇందులో ఏం చూపిస్తుంది? లాట్స్లో చూపిస్తుంది. అంటే ఎన్ని లాట్, మన నిఫ్టీ 1 lot 2 lots, ఇందులో లాట్స్ కింద చూపిస్తారు. కొన్ని దాంట్లో ఉత్తి ఓఏ చేంజింగ్ ఓఏ అని చూపించేస్తారు. ఇక్కడ లాట్స్ చూపిస్తున్నారు. చూడండి, ఓఏలో జస్ట్ ఇక్కడ 12,000
సారీ 12,02,725 ఓపెన్ ఇంట్రెస్టల్ పొజిషన్స్ ఉన్నాయి. అవి కాకుండా ఇంకా 55,000 ఓపెన్ పొజిషన్స్ యాడ్ అవుతున్నాయి. ఓకే, ఇవి పొజిషన్స్ యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు బిగ్గెస్ట్ ఓఏ ఎక్కడ ఉంది చూడండి, 12, ఇక్కడ చూడండి 84, అన్నిటికన్నా పెద్ద ఓపెన్ 1,00,000, ఇది 12, 1,22,000, ఇది కూడా 1,22,000, అన్నిటికన్నా పెద్దది ఇదే ఉంది. 1,22,000 పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఇక్కడ యాడ్ అవుతుంది. సో 25,700 ఇస్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్. పుట్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పుట్ పిఈ సెల్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మార్కెట్ పైకి వెళ్తే పుట్ సెల్ చేస్తారు అని చెప్పాను, అంతేనా? ఇది మీరు మర్చిపోకండి. అదే కాల్ని సెల్ చేస్తున్నారు, సిని సెల్ చేస్తున్నారు అంటే మార్కెట్ కూడా పడుతుంది అని అర్థం. ఇది మీరు మర్చిపోకండి. ఇప్పుడు 3-4 సార్లు చెప్పాను ఇదే పాయింట్. సో ఇక్కడ 25,700 ధర ఓపెన్ వాల్యూమ్ కూడా ఇక్కడే ఎక్కువ ఉంది, అందుకే గ్రీన్ కలర్ ఉంది. ఓఏ కూడా లాట్ సైజ్ ఎక్కువ ఉంది, అంటే చేంజింగ్ ఓఏ కూడా ఇక్కడే ఎక్కువ ఉంది. సో 25,700 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. మార్కెట్ ఈరోజు అక్కడే సపోర్ట్ తీసుకుందా, ఐ విల్ షో యూ, చూపిస్తాను చూడండి. ఇగో 25,700 చూడండి, ఇక్కడ మార్నింగ్ చూడండి అసలు. ఇగో ఇది 25,700. ఓకే, ఇది ఇది 25,700 లెవెల్. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, 25,700 అన్నారు కదన్నా, ఇగో 25,700, 703, ఈ 3 ఉంది, 5 ఉంది, 25,703 ఉంది, 5 ఉంది, 10 ఉంది. మీరు 5, 10 నేను చెప్పాను, పక్కాగా 101% కన్ఫర్మ్గా చెప్పగలను. సెల్లర్ కానీ బయ్యర్ కానీ ఒక సింగిల్ లెవెల్లో ఎక్కడ కూర్చోడు, వాళ్ళు ఒక జోన్స్లో కూర్చుంటారు. ఇది ఒక జోన్. ఓకే, ఈ జోన్లో ఉన్నాడు ఇప్పుడు. సపోర్ట్ అంటే ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలనుకుంది 25,700 ఈ రేంజ్లో. ఓకే, మార్నింగ్ ఏమని చూడండి, మార్కెట్ మంచి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ డే ఎండ్కి వచ్చింది, ఇదే సపోర్ట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని హాల్ట్ అయిపోయింది, మార్కెట్ అక్కడే క్లోజ్ అయిపోయింది. అది సపోర్ట్ కింద పనిచేస్తుంది. అలాగే రెసిస్టెన్స్ 25,800 రెసిస్టెన్స్, ఇది చూడండి వాల్యూమ్ ఇది. సో ఈ టూల్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇట్లా మీకు డేటా క్లియర్గా కనబడుతుంది ఎక్కడ ఎక్కువ ఉన్నారని. సో ఇక్కడ చూడండి వాల్యూమ్ ఇక్కడ ఎక్కువ ఉంది, బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ చూడండి 26,000 దగ్గర, అండ్ చేంజింగ్ పోయే 25,900 దగ్గర. అంటే 26,000 రెసిస్టెన్సే, 25,900 రెసిస్టెన్సే. ఇగో చూడు 25,900 అంటే ఆల్మోస్ట్ ఇగో ఈ రేంజ్. సో 26,000 అంటే ఇక్కడ ఏది, ఇది 26,000 అంటే ఇక్కడ ఈ రేంజ్, ఇది జోను, ఇది ఒక రెసిస్టెన్సే కాదనట్లేదు. ఇది ఒక రెసిస్టెన్సే, కాకపోతే అదే మీరు 25,900 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది, అదేది ఈ లెవెల్ 25,900. బట్ మార్కెట్ చూడండి కొద్దిగా మనకి ఇంకా ముందే 25,865 అలా తిరిగేసింది. ఇగో 25,900 అంటే 850, 865, 50 దాటి 900కి దాటి 900 టచ్ చేయలేదు, కానీ ఇంచుమించు 900 దగ్గరలో మార్కెట్ వచ్చి ఈ రేంజ్లో టర్న్ అయ్యింది. ఎగ్జాక్ట్గా ఇది జోన్ కాబట్టి ఈ జోన్ దగ్గర కొద్ది ముందే టర్న్ అయ్యింది. ఇక్కడ 25,900 రేంజ్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కెట్ టచ్, అక్కడ రిజెక్షన్ తీసుకుని చూడండి, హ్యాపీగా మార్కెట్ ఫాలో అవుతూ ఎక్కడ సపోర్ట్ ఉంది 25,700. ఓకే, అక్కడికి వచ్చేసింది. ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది, రెసిస్టెన్స్ అనేది మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చింది, చూసారా? సో అలానే పనిచేస్తుంది. ఓకే సరే, ఇది కూడా మీరు చూసారు. దీనికన్నా బెస్ట్ టూల్ ఇంకోటి ఉంది, అదేంటి చెప్పాలా, అది కూడా మీకు చూపిస్తా. బెటర్ అంటే మోస్ట్ బెటరు, మీకు మార్కెట్లో చాలా వరకు ఈజీ ఉంటుంది అది. ఓకే, అదే సెన్సిబుల్లో మీ దగ్గర ఒకవేళ ప్రీమియం ఉంటే దయచేసి కొనుక్కోండి. ఇప్పుడు యాన్యువల్ సేల్ ఏదో నడుస్తుంది, వీలైతే తీసుకోండి. ఆర్ మీకు ఏదైనా బ్రోకర్ ఉంటే బ్రోకర్ నుంచి ఫ్రీగా ఉంటే అది కూడా వాడుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, సెన్సిబుల్లోకి మీరు లాగిన్ అయ్యాక అనాలిసిస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. లేదా ఆప్షన్ చైన్ ఉంటే దాని మీద క్లిక్ చేసినా ఓకే. ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా కనబడుతుంది. మీరు ఇక్కడ ఏం చేయొద్దు, జస్ట్ చార్ట్ ఇక్కడ చూడండి, నిఫ్టీ 50 ఇక్కడ ఇన్ఫో పక్కన ఒక చార్ట్ సింబల్ కనబడుతుంది, ఓపెన్ చార్ట్ అని, దాని మీద మీరు క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ బార్ పాపప్ చార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు చార్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఏం ఓపెన్ అవుద్ది, చార్ట్ ఓపెన్ అవుద్ది ఇట్లా.
వన్స్ మీకు చార్ట్ ఓపెన్ అయ్యాక ఇప్పుడు మీరు ఏం పెట్టుకున్నారు, నేను వాల్యూమ్ తీసేస్తున్నాను, జస్ట్ మీది నిఫ్టీ 50 చార్ట్ 1 డే టైం ఫ్రేమ్లో ఉంది. ఇప్పుడు మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ నేను టిక్ పెట్టుకొని 15 మినిట్స్లో పెట్టుకుంటున్నాను. ఓకే, ఇది నిఫ్టీ 50 చార్ట్. ఇప్పుడు నాకు ఓపెన్ ఇంట్రెస్ట్ తెలియాలి, నేను ప్రతిసారి టూల్స్ వెళ్ళదు, ఇది సెన్సిబుల్ మంచిగా ఇచ్చింది. ఈవెన్ ఇప్పుడు దానిలో కూడా ఉంది ఈ ఫెసిలిటీ, మీరు దాన్ని ఆప్షన్ చేయని వాడినా దానిలో కూడా మీరు సేమ్ ఇదే చూడొచ్చు. జస్ట్ ఓఏ ప్రొఫైల్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి, న్యూ. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇది ఇప్పుడు చాలా బాగుంది ఈ ఫెసిలిటీ ఏదైతే ఇచ్చారో సెన్సిబుల్, ఇది దానిలో కూడా ఉంది, అదే చెప్తున్నా కదా, దానిలో కూడా ఉంది. ఈ ఫెసిలిటీ బాగుంది, సో హ్యాపీగా వీ కెన్ ట్రేడ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది ఎంత బాగుందో. సింపుల్గా ఇక్కడ నేను ఇలా తీసుకెళ్తున్నాను, ఇక్కడ రెడ్ కలర్ ఈజ్ కాల్ ఆప్షన్. ఇప్పుడు ఇందాకలే చెప్పా, రెడ్ కలర్ కాల్ ఆప్షన్ సిఈ, గ్రీన్ కలర్ ఈజ్ ఎ పుట్ ఆప్షన్ పిఈ. కాల్ని ఎప్పుడు సెల్ చేస్తారండి, మీరు కింద కామెంట్ చేయండి. పుట్ ఎప్పుడు సెల్ చేస్తారండి, కింద కామెంట్ చేయండి. కాల్ ఇది మార్కెట్ అండ్ కాల్ కూడా పడుతుంది, మార్కెట్ పైకి వెళ్తే పుట్టు పడుతుంది. ఓకే, ఇది సో ఇక్కడ మీకు ఇంకా ఈజీగా ఓపెన్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది అన్న లెవెల్స్. నేను చాలాసార్లు ఇంట్రాడేలో కూడా చెప్తాను, డైలీ అనాలిసిస్లో కూడా చెప్తాను, ఏంటి మీ లెవెల్ దగ్గరికి మార్కెట్ వస్తేనే ట్రేడ్ ప్లాన్ చేయండి, అంతే తప్ప అన్నెసెసరీ ర్యాలీలో దూరొద్దు. అంటే ఆల్రెడీ వెళ్ళిపోతున్న ట్రైన్ని పరిగెట్టి చేసి చేయడానికి ఎక్కడానికి ట్రై చేయకండి. ఆల్రెడీ ట్రైన్ మూవ్ అయిపోయింది స్టేషన్ నుంచి, ఎక్కడో ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది, 200 కిలోమీటర్ స్పీడ్తోనో ఎంతో స్పీడ్తో వెళ్తుంది. అలాంటి దాంట్లో మీరు రన్నింగ్లో ఎక్కాలంటే అక్కడ ఏమైపోద్ది, కన్ఫర్మ్గా మీకు లాస్ వస్తుంది, లేదంటే పోతారు, బోల్డ్ జరుగుతాయి. ఓకే, సో బెటర్ మీ లెవెల్ దగ్గరికి, అంటే మీ స్టేషన్కి వస్తే మీరు ఎక్కండి, అలానే మీ లెవెల్ దగ్గరికి వస్తే మీరు ఎంట్రీ తీసుకోండి, లేదు వదిలేయండి. ఇప్పుడు చూడండి 25,700 ధర, ఇద్దరు ఉన్నారు ఇక్కడ, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, ఇద్దరు రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. చిన్నది రెడ్ ఎక్కువ ఉంది, అది మేజర్ డిఫరెన్స్ ఏం కాదు. చిన్నది ఎంత రవ్వ ఎక్కువ ఉన్నా లేకపోతే చిన్న రవ్వ ఎక్కువ ఉన్నా అది పెద్ద డిఫరెన్స్ కాదండి, గుర్తుపెట్టుకోండి. చిన్న ఇద్దరు ఇక్కడ ఈక్వల్గా ఉన్నారు, బోత్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఏమైపోయింది 25,700 చూడండి, మార్కెట్ ఏమైంది, బోత్ ఆర్ ఈక్వల్, మార్కెట్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు కాబట్టి మార్కెట్ ఫైట్ అయ్యింది. ఇక్కడ చూడండి ఇది లెవెల్ దగ్గర ఏమైందో, కిందకు వచ్చిందా, పైకి వెళ్ళిందా, మళ్ళీ కిందకు వచ్చింది, క్లోజింగ్ ఇచ్చింది. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ కూడా చూడండి, ఫైట్ క్యాండిల్, ఇగో ఇక్కడ ఈ క్యాండిల్. సో ఇక్కడ ఓవరాల్గా మొత్తానికి మార్కెట్ ఫైట్ చేసింది ఈ జోన్లో. ఓకే, బట్ మార్కెట్ మార్నింగ్ చూడండి ఇక్కడ ఏం జరిగింది. సో ఇక్కడ చూడండి మార్నింగ్, ఇక్కడ ఇప్పుడు డే ఎండ్కి వచ్చేసరికి ఇద్దరు ఈక్వల్ అయ్యారు. అదే మార్నింగ్లో ఎలా ఉందో ఎలా తెలుస్తుంది. సో మీరు మార్నింగ్లో వచ్చే రోజుల్లో మీరు మార్నింగ్లో చూడండి, దీన్ని బ్యాక్ టెస్ట్ చేయడం అవ్వదు, లేకపోతే మీకు చూపించేవాడిని. సో మార్నింగ్ టైంలో మీరు చూస్తే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో చూడండి. ఓకే, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ ఉంది, దెన్ ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకుని సపోర్ట్ ద్వారా అది పైకి వెళ్తుంది. ఎక్కడ దాకా రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూసుకోండి, ఇది రెసిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే, దాని పైకి వెళ్ళింది అంటే దాని అర్థం ట్రాప్. ఇక్కడ చూడండి నేను ఇందాకలు చెప్పాను 25,800 ఒకవేళ రెసిస్టెన్స్ అనుకోండి, రౌండ్ లెవెల్ లాగా. సో 25,800 ఈజ్ ఎ రెసిస్టెన్స్. చూడండి ఇక్కడ ఎవరున్నారు, కాల్ ఎక్కువ ఉందా, పుట్ ఎక్కువ ఉందా, గ్రీన్ ఎక్కువ ఉందా, రెడ్ ఎక్కువ ఉందా, కాల్ రెడ్ అంటే సిఈని సెల్ చేశారు, అంటే మార్కెట్ పడుతుందని అనుకున్నారు. ఈ లెవెల్ దాటి 25,800 దాటి మార్కెట్ పైకి వెళ్దు, సో పడుతుంది అనుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఈ లెవెల్ ధర ఏమైంది, మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, ఒక్క నిమిషం నేను మీకోసం బాక్సులు పెడతాను సో దట్ మీకు కూడా క్లారిటీ ఉంటుంది. ఓకే డన్. ఇక్కడ చూడండి ఈ లెవెల్ ధర ఏమైంది, మార్కెట్ ఇది రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్, మార్కెట్ ఇక్కడ నుంచి కిందకు వస్తుంది అనుకున్నారు. బట్ ఏమైంది, మార్కెట్ పైకి వెళ్ళిందా, ట్రాప్ చేసిందా, అక్కడ నుంచి ఏమైంది, స్లో అండ్ స్టడీగా పడింది, కిందకు వచ్చింది. ఎందుకంటే రెసిస్టెన్స్ స్ట్రాంగ్, కిందకు వచ్చింది. మళ్ళీ షార్ప్ ఏదో బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ కాల్ సైడ్, మళ్ళీ సీ సైడ్ అందరిని ట్రాప్ చేసింది. ఇమ్మీడియట్గా మళ్ళీ మార్కెట్ షార్ప్గా కిందకు వచ్చింది. ఎక్కడి వరకు, ఎక్కడైతే సపోర్ట్ ఉందో సపోర్ట్ వరకు వచ్చి అక్కడ అయిపోయింది. ఓకే, సో ఇంట్రాడేలో మీరు ఏం చేస్తారంటే, సపోజ్ ఎప్పుడైనా ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ను ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే వీలైతే సెన్సిబుల్ వాడండి. లేదు అంటే దానిలో కూడా సేమ్ ఫెసిలిటీ ఉంది, దాన్ని కూడా యూజ్ చేయండి. సేమ్ దాని చార్ట్ ఓపెన్ చేసి కూడా అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అని చార్ట్ ఉంటుంది, అక్కడ మీరు వెళ్తే మీకు ఈజీగా ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్ కనబడుతుంది. ఇఫ్ మీరు దాని బ్రోకర్ వాడితే, సెన్సిబుల్ లాంటి దాంట్లో పేమెంట్ చేయాలనుకోకపోతే, అన్ని బ్రోకర్లు ఉందో లేదో నాకు తెలీదు, ఫ్లేయర్స్లో ఉందో లేదో నాకు తెలీదు,
ఎల్ఐసి బ్లూలో కూడా ఉందనుకుంటున్నాను. అండ్ దానిలో కూడా నాకు ప్రజెంట్ దానిలో ఉందని తెలుసు, అందుకే దాని గురించి చెప్తున్నా. సో దాని బ్రోకర్ ఈజీగా అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాడుకోండి. ఓకే, సో ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సింపుల్గా మీ మైండ్లో ఉండాలి, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే దీనిపైకి మార్కెట్ వెళ్తే ట్రాప్, దాని కిందకే రావాలి. ఇఫ్ దీని పైన మార్కెట్ కానీ హోల్డ్ అయిపోయి పైన ట్రేడ్ అవుతుంది అంటే మీకు ఇంకొకటి కూడా మైండ్లో రావాలి, ఏంటది, ఇది ట్రాప్. సరే, దీనిపైన ఇది రెసిస్టెన్స్ కాబట్టి పైన ట్రాపే మార్కెట్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇంకా హోల్డ్ అవుతుంది, పైకి వెళ్తుంది అనుకో, దెన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ట్రాప్ జరిగినట్టు, ఓఏ ట్రాప్ కూడా జరిగిద్ది. 10 ట్రేడుల్లో 1-2 సార్లు ఓఏ ట్రాప్ కూడా జరిగింది. ఎందుకంటే బిగ్ ప్లేయర్కి తెలుసు ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి జనాలు ట్రేడ్ చేస్తారని కూడా తెలుసు, బిగ్ ప్లేయర్కి అన్నీ తెలుసు, జనాలు ఎక్కడ ట్రేడ్ చేస్తున్నారు, దేని బేస్ చేసి ట్రేడ్ చేస్తున్నారు, వాళ్ళ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి అన్నీ వాళ్ళు చూస్తారు. సో బిగ్ ప్లేయర్ దగ్గర సాఫ్ట్వేర్ అంత అడ్వాన్స్ సాఫ్ట్వేర్లు ఉంటాయి, మనం పెట్టిన ప్రతి ట్రేడ్ అబ్జర్వ్ చేస్తారు. ఏం పెడుతున్నాం అని తెలియదు కానీ ట్రేడ్లు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రైస్లో ఎక్కడ ఎక్కువ ట్రేడ్లు ఉన్నాయో నాకు తెలుసు. అటువైపే మార్కెట్ తీసుకెళ్ళి స్టాప్లెస్ తినేసి ఆపోజిట్లో తీసుకెళ్ళిపోతారు మళ్ళీ. సో అందుకు ఓపెన్ ఇంట్రెస్ట్ ట్రాప్ కూడా జరుగుతుంటాయి. 10 ట్రేడ్లో 1, 2 ఆర్ ఒక్కొక్కసారి 3 సార్లు ఇట్లా జరిగిద్ది. ఆ ట్రాప్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ కనబడుతుంది బట్ మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది. దాని అర్థం ఏంటి అంటే ఓఏ ట్రాప్ జరిగింది అని. మార్కెట్ పైకి వెళ్ళిపోయింది కదా, డే ఎండ్కి వచ్చేసరికి సడన్గా అప్పుడు ఓఏ మారిద్ది. ఈ ఓఏ అంతా ఏదైతే రెసిస్టెన్స్ ఇంతసేపు ఉందో అదేమైంది సపోర్ట్ కింద కన్వర్ట్ అయ్యిద్ది. అంటే డే ఎండ్కో లేకపోతే సగం మార్కెట్ పైకి వెళ్ళిపోయాక అప్పుడు అది సపోర్ట్ కింద కన్వర్ట్ అయ్యిద్ది. అప్పటి వరకు రెసిస్టెన్స్ కింద కనబడుతుంది, తర్వాత మీకు సపోర్ట్ కింద కన్వర్ట్ అయ్యిద్ది. పైన కొత్త రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వస్తుంది. ఇక్కడ మీరేమనుకుంటారంటే, ఇదేంటిది రెసిస్టెన్స్ కదా, మార్కెట్ పైకి వెళ్తుంది ఏంటి ఇంతవరకు, నేను ట్రాప్ అనుకున్నానే ఫుల్గా వెళ్ళిపోయింది అనుకుంటారు. బట్ అది ఓఏ ట్రాప్. ఓకే, ఓఏ ట్రాప్ మళ్ళీ నేను చెప్తున్నాను కదా, ఇది కూడా జరుగుతుంది, మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. 10 ట్రేడుల్లో చెప్తున్నాను 1, 2 మ్యాక్స్ 3, 3 సార్లు, మ్యాక్స్ 1, 2 1-2 సార్లు జరుగుతుంది. 10 ట్రేడ్లో 2 సార్లు అంటే మీరు నెలకి 22 ట్రేడ్లు అనుకో, ఒక 4 సార్లు 5 సార్లు వేసుకోండి ఓఏ ట్రాప్. మిగతా అన్ని సార్లు మీకు బాగానే ట్రేడ్లు దొరుకుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మిగతాదంతా సేమ్ యాజ్ ప్రాసెస్. ఎక్కడ కాల్ సైడ్ ఎక్కువ ఉంటే అది రెసిస్టెన్స్, అండ్ ఎక్కువ గ్రీన్ సైడ్ ఎక్కడ పుట్ సైడ్ ఎక్కువ ఉంటే అది సపోర్టు. ఓకే, సో ఇక్కడ సపోర్ట్ గ్రీన్ ఎక్కువ ఉంది అనుకోండి, చూడండి ఇప్పుడు గ్రీన్ ఎక్కడ ఎక్కువ ఉంది, కింద ఇది క్రాస్ అయితే నెక్స్ట్ ఇమ్మీడియట్గా 25,600 దగ్గర సపోర్ట్ ఉంది. ప్రీవియస్ కూడా సపోర్ట్ తీసుకుందా అంటే ఎస్, ఇగో చూడండి, ఇగో చూసారా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇగో సపోర్ట్ ఏమో ఇక్కడ ఉంది, ఇగో ఇది సపోర్టు, బట్ పైన సపోర్ట్ అంటే ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గర ఎప్పుడు ఉండదు. నీకు 100 సార్లు చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నా, ఇది సపోర్ట్ అంటే ఇక్కడే ఉండదు, దానికి కొద్ది ముందే టర్న్ అయిపోద్ది, కొద్దిసార్లు ముందే సో మనం రఫ్గా ఈ జోను అని మనం ఒక ఐడెంటిఫై చేసుకోవాలి, ఇది సపోర్ట్ అని, ఈ 25,600 ఈ లెవెల్ సపోర్ట్ ఉందే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ పడితే ఇక్కడే సపోర్ట్ తీసుకోవచ్చు. ఇది బ్రేక్ అయ్యి వెళ్తే నెక్స్ట్ వచ్చే సపోర్ట్ ఏది 25,500, ఈ జోన్ ఇది నెక్స్ట్ వచ్చే సపోర్ట్. ఓకే, ఇక్కడ నుంచి బ్రేక్ అయితే ఇది వస్తుంది, ఇది కూడా బ్రేక్ అయితే అప్పుడు ఇది వస్తుంది. అప్పుడు ఈ సపోర్ట్ కాస్తున్నారా ఉండరా, అప్పుడు ఇక్కడ ఉన్న సపోర్ట్ ఎవరైతే ఇది బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయినప్పుడు ఈ సపోర్ట్లు ఇప్పుడు ఉన్న సపోర్ట్ దగ్గర 25,000 ఈ 25,500 దగ్గర ఎవరైతే ఉన్నారో సపోర్ట్ పుట్ సైడ్ సెల్ చేసి కూర్చున్నారో ఈ సపోర్ట్ అప్పుడు ఉంటుందా లేదా, ఇది రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అవుతుందా లేదా మనం చూసుకోవాలి, అంతే ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, ఐ హోప్ ఓపెన్ ఇంట్రెస్ట్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటాను. సో లైవ్లో 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. లైవ్లో చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా మారుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ని చూసి మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఓపెన్ ఇంట్రెస్ట్ని ఎలా అర్థం చేసుకోవాలని అట్లీస్ట్ ఒక 10 to 15 days మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ మీద ఇస్తే మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది, ఎలా ట్రేడ్ చేయాలి ఏంటని. దాని తర్వాత మీకే ఆటోమేటిక్గా ఈజీ అయిపోద్ది ట్రేడింగ్. ఓకే, ఈజీ అంటే ఫుల్ ట్రేడ్ ఈజీ అయిపోద్ది, బట్ ఒక క్లారిటీ వస్తుంది. అరే మార్కెట్లో ఇలా ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు మార్కెట్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది, ఇలాంటి దగ్గర జాగ్రత్తగా ఉండాలని మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, పైకి వెళ్తే ఏది రెసిస్టెన్స్, కింద ఏది సపోర్టు, ఎక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వచ్చు, ఎక్కడ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళొచ్చు, ఎక్కడ పడవచ్చు అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నిజంగా నచ్చితే, మీకు నిజంగా ఈజీగా అర్థమైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా చూడాలి ఏంటి అనేది, దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ అండ్ ఒక కామెంట్, నెక్స్ట్ ఏ వీడియో కావాలి, ఈ వీడియోకి ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే నేను అంత చేస్తాను. నెక్స్ట్ ఆప్షన్ చైన్ రిలేటెడ్గా వీడియో కావాలా, ఆర్ ఆప్షన్ చైన్ ఉన్నట్టు ఐవి, ఓపెన్ ఇంట్రెస్ట్, డెల్టా వీటి గురించి వీడియో కావాలి, ఏం కావాలి అది మీరు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా దాని రిలేటెడ్గా వీడియో చేస్తాను. ఓకే, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ మన సపోర్ట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కూడా
పంపించండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ మన 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామండి. మీరు తలుచుకుంటే 50K అవుద్ది. మీకోసం నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను 50K చేయండి అని. సో అదొక్కటి చేయండి చాలు, నాకు ఇంకేం వద్దు. 50K చేస్తే నెక్స్ట్ మనం 100Kకే హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. 100K టైం ఉంది కాబట్టి. బట్ ఫస్ట్ 50K కూడా అవ్వట్లేదు. సో అందుకు 50K చేయండి, అదొకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇంకా అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్.